ఎండోస్కోపీ అనేది ఏంటంటే మనం నోటి ద్వారా ఒక పైపుని పంపించి కడుపు లోపల అన్నవాహిక ఇది చిన్న పేగు మొదటి భాగం వరకు మనం క్లియర్గా చూడటం జరుగుతుంది. లోపల కడుపులో పుండ్లు ఏమైనా ఉన్నా ఇన్ఫెక్షన్లు ఉన్నా మనకు తెలుస్తుంది. ఇది ఒక డే కేర్ ప్రొసీజర్, అంటే కేవలం పేషెంట్ అడ్మిట్ అవ్వాల్సిన పని లేదు. పేషెంట్కి ఏమైనా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కనుక చేసేసి ఆ ప్రొసీజర్ చేసేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎండోస్కోపీ చేయడానికి చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ఎండోస్కోపీ ఎంతసేపు పట్టిద్ది, నొప్పి ఉంటుందా ఉండదా అడుగుతూ ఉంటారు. బట్ పాయింట్ ఏంటంటే ఎండోస్కోపీ అనేది ఒక షార్ట్ ప్రొసీజర్ అండి, ఒక 3 నుంచి 4 నిమిషాలు ఎనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది పేషెంట్స్కి ఎవరైతే కోఆపరేటివ్ లేరో, చిన్నపిల్లలు లేదా ఏమన్నా గుండెకి సంబంధించో లేకపోతే షుగర్ పేషెంట్స్ కొంతమంది పేషెంట్స్కి మనం ఇవ్వడం జరుగుతుంది. కానీ యూజువల్గా మనం ఓపీలో మనం చేసే ప్రొసీజర్ మైల్డ్ ఎనస్థీషియా కింద చేయడం జరుగుతుంది. అది పెద్ద 3-4 నిమిషాలు ఉంటుంది. అండ్ చేసినప్పుడు పేషెంట్ని మనం మింగమనం అంటాం, పైప్ మింగినప్పుడు కేవలం ఒక 3-4 నిమిషాల్లో క్లియర్ చేసేసి చూసి మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ కానీ డయాగ్నోసిస్ కానీ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది మళ్ళీ చేయించుకోవాలా లేదా అన్నది అది ఉండదు. అది ఎండోస్కోప్ చేసిన తర్వాత మనకు తెలిసిద్ది. ఒకవేళ లోపలే ఉన్న పేషెంట్కి క్యాన్సర్ తాలూకు లక్షణాలు ఉంటే కనుక దాన్ని బట్టి బయాప్సీ చేయటము, లేకపోతే పేషెంట్ అల్సర్ ఉండి బ్లీడింగ్ ఉంటే దాన్ని బట్టి ఇంజెక్షన్స్ ఇవ్వటం, వేరే ట్రీట్మెంట్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇంతసేపు అన్న టైప్ ఉండదు. కానీ యావరేజ్గా జస్ట్ కేవలం డయాగ్నోసిస్ రొటీన్గా వచ్చే గ్యాస్ట్రిక్ పేషెంట్లకు అయితే 3 నుంచి 4 నిమిషాల కంటే ఎక్కువ వ్యవధి పట్టదు. ఇంకొకటి కొన్ని రకాల పేషెంట్స్కి లివర్ పేషెంట్స్ తాలూకు పేషెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే లోపల నరాలు ఉండేసి అవన్నీ వాటి నుంచి బ్లీడింగ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటి కేసెస్ కొన్ని కేసెసే ఉంటాయి. అలాంటి కేసెస్ కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు, దాన్ని నిడివి ఒక 10-15 నిమిషాలు కూడా పట్టచ్చు. అలాంటప్పుడు అలాంటి పేషెంట్స్ అందరికీ మనం ఎనస్థీషియా ఇచ్చే చేస్తాం, సో దట్ పేషెంట్ కూడా కంఫర్టబుల్ ఉంటారు అండ్ మాకు ట్రీట్మెంట్ పరంగా కూడా బాగా కోఆపరేట్ చేస్తారు ఎండోస్కోపీ పరంగా కూడా.